మన భారత రాజ్యాంగం గురించి మనందరికీ తెలుసు. కానీ మనలో చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన భారత రాజ్యాంగం అసలు ప్రతిని టైప్ చేయలేదు, ప్రింట్ చేయలేదు, చేతితో రాశారు. అవును, మీరు విన్నది నిజమే. భారత రాజ్యాంగం తయారయ్యే సమయంలో దాని అసలు ప్రతిని ఎంతో అందంగా చేతిరాతతో రూపొందించారు. ఈ పనిలో ప్రముఖ కాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా కీలక పాత్ర పోషించారు. ఆయన రాజ్యాంగంలోని మొత్తం పాఠాన్ని ఎంతో శ్రద్ధగా అందమైన చేతిరాతలో రాశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పనిని చేయడానికి ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోలేదని చెబుతారు. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన కోరిక కోరారు. రాజ్యాంగంలోని ప్రతి పేజీ చివర తన పేరు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయన చేతిరాతతో తయారైన రాజ్యాంగం ప్రతిని మరింత ప్రత్యేకంగా చేసిన మరో విషయం దానిలోని అద్భుతమైన చిత్రాలు. భారతీయ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలతో రాజ్యాంగంలోని పేజీలను అలంకరించారు. ఈ చిత్రాల రూపకల్పనలో ప్రముఖ కళాకారుడు నందలాల్ బోస్ మరియు ఆయన బృందం ముఖ్యమైన పాత్ర పోషించారు. అంటే మన రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన పత్రం మాత్రమే కాదు, అది భారతదేశ చరిత్ర, కళ, సంస్కృతి మరియు మన దేశ నిర్మాణానికి సంబంధించిన ఒక అద్భుతమైన కళాఖండం కూడా. మరొక విషయం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి మనం రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం కొన్ని నియమాలు ఉన్న పుస్తకం అని అనుకోవద్దు. మన దేశాన్ని ఎలా నడపాలి, ప్రజల హక్కులను ఎలా కాపాడాలి అనే విషయాలను నిర్దేశించి భారతదేశపు అత్యంత ముఖ్యమైన పత్రం అది. మరి ఇంత గొప్ప రాజ్యాంగం అసలు ప్రతిని చేతితో రాసి చిత్రాలతో అలంకరించారంటే అది నిజంగా మన దేశ చరిత్రలో ఒక అద్భుతమైన విషయం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.